నమస్కారం. రైస్ గురించి చెప్పమని చాన్నాళ్ళుగా అడుగుతున్నారు. మిరాకిల్ రైస్ అని, మ్యాజికల్ రైస్ అని, స్పెషల్ రైస్ అని, ఫోర్టిఫైడ్ రైస్ అని ఇట్లా చాలా ఉంటాయి. అయితే నేను దుర్గాప్రసాద్ నీలకంఠ్, చార్టర్డ్ అకౌంటెంట్, లాయర్‌ని, సర్టిఫైడ్ కీటో డైటీషియన్‌ని. ఈ మధ్యన ఎవరో నీకు డైట్ అంటే తెలీదు అని చెప్పారు. మరి సర్టిఫైడ్ డైటీషియన్ కోర్స్‌లో సర్టిఫికేట్స్ చేసిన నాకే డైట్ అంటే తెలియదంటే నేనేమనుకోవాలి? సో, రైస్ గురించి మనకి మెయిన్‌గా రైస్ అనేసరికి హై గ్లైసెమిక్ ఇండెక్స్ అని చెప్తామన్నమాట. అంటే ఈ షుగర్ కంటెంట్ ఎక్కువుండి తొందరగా జీర్ణమయ్యే దాన్ని బట్టి, కార్బోహైడ్రేట్స్ కంటెంట్‌ని బట్టి మనకి ఈ ఇండెక్స్ క్యాలిక్యులేషన్ ఉంటుంది. అయితే వైట్ రైస్‌కి గ్లైసెమిక్ ఇండెక్స్ 72 ఉంటుంది. అదే బ్రౌన్ రైస్‌కొచ్చేసరికి గ్లైసెమిక్ ఇండెక్స్ ఓన్లీ 50 పాయింట్స్ ఉంటదనమాట. అంటే వైట్ రైస్ 72 ఉంది కాబట్టి వెంటనే అది గ్లూకోజ్ కింద కన్వర్ట్ అయిపోతుందనమాట. 72 ఫాస్ట్ అనమాట అట్లా పాయింట్స్. అదే బ్రౌన్ రైస్ వచ్చేసరికి కొద్దిగా డిలే అవుతుంది. ఎందుకంటే గ్లైసెమిక్ ఇండెక్స్ ఓన్లీ 50 పాయింట్స్ ఉంది కాబట్టి. అయితే ఫైబర్కి వచ్చేసరికి ఇందులో ఫైబర్ అనేది బ్రౌన్ రైస్లో ఉంటుంది. మనకి వైట్ రైస్లో ఫైబర్ అంతా ఆల్మోస్ట్ తీసేస్తారు. తర్వాత కార్బోహైడ్రేట్స్కి వచ్చేసరికి ఆటోమేటిక్గా మనకి బ్రౌన్ రైస్లో ఉండే పొర ఏదైతే తౌడు, చిట్టు ఇట్లాంటిది ఉంటుందో అది పోయిన తర్వాత ఓన్లీ వైట్ పోర్షనే ఉంటుంది కాబట్టి పర్సంటేజ్ వైజ్ చూసుకుంటే ఈ ఎసెన్షియల్ ప్రోటీన్ కానీ, విటమిన్స్ కానీ, న్యూట్రియంట్స్ అన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట వైట్ రైస్కి వచ్చేసరికి. అయితే ఇప్పుడు ఒక కప్పెడు అన్నము అట్లా అంటే అన్నము మనం ఇండియాలో 5-6 కప్పులు తింటుంటాము. మామూలుగా ఫారిన్‌లో అయితే ఒక కప్పు రైస్ అట్లా పెట్టుకుంటారనమాట. అట్లా తీసుకుంటే మనకి ఎనర్జీ లెవెల్స్ చూసుకుంటే బ్రౌన్ రైసు, వైట్ రైసు చూసుకున్నప్పుడు బ్రౌన్ రైస్‌లోనే క్యాలరీస్ ఎక్కువ వస్తున్నాయి. ఎందుకంటే ప్రోటీన్ కూడా ఉంటుందన్నమాట. అయితే మనకి బ్రౌన్ రైస్‌లో వచ్చే క్యాలరీసు కార్బోహైడ్రేట్ నుంచి వస్తాయి, ప్రోటీన్ నుంచి వస్తాయి. ఫ్యాట్ అనేది నెగ్లిజిబుల్ అనమాట. వైట్ రైస్‌కి వచ్చేసరికి క్యాలరీస్ మొత్తము కార్బోహైడ్రేట్ నుంచే వస్తాయి అన్నమాట, షుగర్ నుంచే వస్తాయి. ఇప్పుడు ఒక అంచనా ప్రకారము రైస్‌లో 88% కార్బోహైడ్రేట్ ఉంటుందట సుమారుగా అనమాట. అట్లాగే ఫ్యాట్ అనేది 1% ఉంటుంది. అంటే 100 గ్రాముల బియ్యంలో 88 గ్రాములు కార్బోహైడ్రేటే ఉంటుంది. 1 గ్రాము ఫ్యాట్ కంటెంట్, ఆయిల్ కంటెంట్ ఉంటుంది, ఇంకా తక్కువే ఉంటుంది. తర్వాత 7 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుంది. మొత్తం 89, 7, 96 అనమాట. ఇవి 96% ఈ 3 కలిపితే ఉంటాయి. మిగిలింది కొద్దిగా ఫైబరు అది ఇది ఉంటుంది. అయితే ఈ రైస్‌ని స్టార్చ్ అంటారు, గంజి అనమాట. అంటే కార్బోహైడ్రేట్స్‌లో కూడా రకరకాలు ఉంటాయి. ఇది స్టార్చ్ కార్బోహైడ్రేట్ అంట. అంటే మనము రైస్ తీసుకుంటే 88% కార్బోహైడ్రేటే వస్తుందన్నమాట. అయితే ఇది మిరాకిల్ రైస్ అయినా అదైనా ఇదైనా రైస్ ఈజ్ రైస్ అన్నమాట. అందుకనే ఈ అన్ని సమస్త జబ్బులకి రైస్ కారణం అవుతుంది. అందుకనే మనము బియ్యము మంచిదా, చెడ్డదా, తక్కువ రకమా, ₹16 కిలో అయినా, 1600 కిలో అయినా కూడా అందులో ఉండేది షుగరే కాబట్టి ఏ రాయితో కొట్టినా పళ్ళు ఊడిపోతాయి. ఎట్లాగో ఏ బియ్యం తిన్నా కూడా అట్లాగే పళ్ళు రాలిపోతుంటాయి అన్నమాట. అయితే ఇందులో న్యూట్రిషన్స్కి వచ్చేసరికి కొద్దిగా ఫైబర్ ఉంటుంది. ఫైబర్కి వచ్చేసరికి కూడా బ్రౌన్ రైస్‌లోనే ఫైబర్ ఉంటుంది. వైట్ రైస్‌కి వచ్చేసరికి ఆ ఫైబర్ వెళ్ళిపోతుంది అన్నమాట. ఫైబరు ఉండడం వల్ల మనకు ఉపయోగం ఏంటి అంటే కోలన్‌లో మనకి పెద్ద పేగులో వాటర్ పీల్చుకుంటుంది కాబట్టి కాన్‌స్టిపేషన్ నుంచి రిలీఫ్ వస్తుంది. అట్లాగే ఆకలి కాకుండా ఈ బ్రౌన్ రైస్ ఆపుతుందన్నమాట.
తద్వారా వెయిట్ మేనేజ్మెంట్ కూడా బ్రౌన్ రైస్ ఉపయోగపడుతుంది. ఆటోమేటిక్గా కార్బోహైడ్రేట్ తగ్గి ప్రోటీన్ పెరుగుతుంది కాబట్టి షుగర్ లెవెల్స్, బ్లడ్ షుగర్ని కూడా కొంచెం బ్రౌన్ రైస్ తగ్గించే అవకాశం ఉందన్నమాట. సో డయాబెటీస్ వాళ్ళు కొద్దిగా బ్రౌన్ రైస్ తింటే మేనేజబుల్ అనమాట. వైట్ రైస్ అయితే మేనేజబుల్ అసలే కాదు. ఆటోమేటిక్గా బ్లడ్లో కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా తగ్గుతాయి. ఎందుకంటే గ్లూకోజ్ తగ్గితే కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. తర్వాత ఈ బ్రౌన్ రైస్లో మ్యాంగనీస్ అనే ఉంటుంది. అది వైట్ రైస్కి వచ్చేసరికి మ్యాంగనీస్ పొర వెళ్ళిపోతుంది అనమాట. అది ఆల్మోస్ట్ మ్యాంగనీస్ 0 అనమాట. బ్రౌన్ రైస్లో మ్యాంగనీస్ అనేది ఎనర్జీ, మన క్యాలరీస్ నుంచి ఎనర్జీ ప్రొడక్షన్ ప్రాసెస్లో ఈ మ్యాంగనీస్ ఉపయోగపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్గా కూడా ఉపయోగపడుతుంది. బ్రౌన్ రైస్లో మ్యాంగనీస్ బాగానే ఉంటుంది, కానీ వైట్ రైస్కి వచ్చేసరికి అదంతా వెళ్ళిపోయి 0 అవుతుంది అనమాట. నెక్స్ట్ బ్రౌన్ రైస్లో వచ్చేసరికి సెలేనియం అనే ఒకటి ఉంటుంది, న్యూట్రియంట్. ఈ సెలేనియం ఏం చేస్తుందంటే థైరాయిడ్ హార్మోన్ ప్రొడక్షన్కి ఉపయోగపడుతుందట. అట్లాగే యాంటీ ఆక్సిడెంట్ కూడా ప్రొడ్యూస్ అవుతాయి. మన ఇమ్యూనిటీ సిస్టమ్ని కూడా స్ట్రెంగ్తెన్ చేస్తుంది ఈ సెలేనియం. అయితే దాంతోపాటు కొద్దిగా విటమిన్ ఈ ప్రొడక్షన్ కూడా ఉపయోగపడుతుంది అనమాట. అట్లాగే క్యాన్సర్ సెల్స్ని అదుపు చేయడానికి కూడా ఈ సెలేనియం ఉపయోగపడుతుంది. ఇది వైట్ రైస్కి వచ్చేసరికి అది వెళ్ళిపోతుంది అనమాట, మనకి పై పొరలోంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ మెగ్నీషియం ఉంటుంది. బ్రౌన్ రైస్లో మెగ్నీషియం ఉంటుంది, వైట్ రైస్కి వచ్చేసరికి ఆ మెగ్నీషియం వెళ్ళిపోతుంది. అయితే ఈ మెగ్నీషియం పని ఏంటంటే బ్లడ్ని కొంచెం పలచబడడానికి, కండరాలు ముడుచుకోవడము, అంటే కండరాలు ముడుచుకోవడానికి తెరుచుకోవడానికి, అట్లా మజిల్ కంట్రాక్షన్కి ఉపయోగపడుతుందట. అట్లాగే సెల్యులార్ ప్రొడక్షన్, అంటే కొత్త కణాలు పుట్టుక రావడానికి కూడా మెగ్నీషియం ఉపయోగపడుతుంది. అట్లాగే బోన్ డెవలప్మెంట్కి కూడా ఈ మెగ్నీషియం ఉపయోగపడుతుంది. బ్రౌన్ రైస్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే అనమాట. వైట్ రైస్ తీసుకుంటే ఇవేవి ఉండవు కాబట్టి దండగే. అయితే బ్రౌన్ రైస్లో మెగ్నీషియము మన డైలీ రిక్వైర్మెంట్లో 11% వరకు వస్తుందట, అంటే ఒక కప్పెట్ తీసుకుంటే. సో తర్వాత ఫోలేట్ అనే ఒకటి న్యూట్రియంట్ ఉంటుంది. ఈ ఫోలేట్ ఏంటంటే మన డిఎన్ఏ స్ట్రక్చర్ని ఇంప్రూవ్ చేయడానికి, జీన్స్ని, జెనెటిక్ మెటీరియల్ని ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడుతుందట. అయితే ఒక కప్పెడు బ్రౌన్ రైస్ తీసుకున్నప్పుడు 220 మైక్రోగ్రామ్స్ వస్తుందట. అంటే నెగ్లిజిబుల్ అనమాట యాక్చువల్గా బ్రౌన్ రైస్లోనే. అది వైట్ రైస్కి వచ్చేసరికి 0 అయిపోతుంది. ఈ ఫోలేటు సెల్స్, కొత్త కణాలు పుట్టడానికి, డివిజన్ అవ్వడానికి, ఇట్లాంటి ఎసెన్షియల్ ఫంక్షన్కి పనికొస్తుంది అనమాట. సో అయితే అన్నిటికన్నా ముఖ్యమైన రిస్క్ ఫ్యాక్టర్కి వచ్చేసరికి విషం ఉంటుందన్నమాట. ఆర్సెనిక్ అనేది విషం. అంటే బియ్యంలో ఈ గోధుమలు కానీ వేరే మిల్లెట్స్ దేంట్లో ఉండదు, కానీ ఆర్సెనిక్ అనే విషము ఇది ఒక రకంగా చెప్పాలంటే నాగుపాము విషం లాంటిదన్నమాట. అది ఈ బియ్యంలో ఉంటుందట. అయితే ఈ ఆర్సెనిక్ విషము ఓన్లీ వైట్ రైస్లోనే ఉంటుందా లేకపోతే బ్రౌన్ రైసా అంటే, ఇది వెదర్ వైట్, బ్రౌన్, ఆర్గానిక్ ఆర్ కన్వెన్షనల్ ఏ రైస్లో అయినా కూడా, అంటే మనము బియ్యం గింజ తయారైతే అందులో విషం కూడా తయారవుతుందట. అంటే ఆర్గానిక్, ఇప్పుడు మనం పురుగు మందులతో పండించిన బియ్యమే కాకుండా సహజంగా అడవుల్లో పెరిగే బియ్యంలో కూడా ఆర్సెనిక్ విషం ఉంటుందన్నమాట. ఈవెన్ బ్రౌన్, అట్లా అన్ని రకాల బియ్యంలో ఆర్సెనిక్ విషం. ఇది ఎంత విషం అంటే అమెరికాలో యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఈ అమెరికా గైడ్లైన్స్ రిలీజ్ చేస్తుంది కదా, వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారనమాట. మీరు రైస్ తినకండి వీలైనంత వరకు, అంటే ఒక బాడీ తట్టుకునే, అంటే యువకులు కొద్దిగా రైస్ తింటే పర్లేదు, కానీ కొంచెం ఏజ్డ్ పర్సన్స్, ముఖ్యంగా ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ
పేరెంట్స్ కానీ అంటే ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళు చిన్నవాళ్ళు అయితే కంప్లీట్గా రైస్ తినొద్దు అని వాళ్ళు యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు సర్క్యులర్ ఇష్యూ చేశారనమాట. రైసే కాదు, రైస్ యూజింగ్ రైస్ ఆర్ రైస్ సీరియల్స్ యాజ్ ది ప్రైమరీ గ్రెయిన్ స్టాపుల్ అన్నాడనమాట. డ్యూ టు అర్సెనిక్ కంటామినేషన్. అంటే రైసు డైరెక్ట్గా అన్నం వండుకొని తినడం కానీ అన్నం ద్వారా అంటే అన్నంతోని ఏదన్నా పదార్థాలు చేసుకున్నా కూడా అంటే బియ్యంతో వడియాలు పెట్టుకున్నా లేదంటే ఇంకేదన్నా చేసుకున్నా కూడా అందులో అర్సెనిక్ విషము ఇంకా ప్రమాదకరం అవుతుంది. కాబట్టి సెన్సిటివ్ హెల్త్ ఉన్న వాళ్ళు కొంచెం ఏజ్డ్ పర్సన్స్ కానీ ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ అసలే వాడదు, ఎందుకంటే విషం అది. అయితే ఈ అర్సెనిక్ విషంకు ఇంకో క్వాలిటీ ఉంది. ఇదేంటంటే శరీరంలో పేరుకుపోతుంది కానీ ఇది కిడ్నీల ద్వారా కానీ చెమట ద్వారా కానీ స్టూల్ కానీ మల విసర్జన కానీ ఏ రకంగానూ ఇది శరీరంలోంచి బయటకు పోయే ప్రాసెస్ లేదన్నమాట. అర్సెనిక్ ఈజ్ ఎ హెవీ మెటల్ దట్ బాడీ అక్యుములేట్స్ ఓవర్ టైమ్ అండ్ కాంట్ ఎక్స్క్రీట్ అనమాట. అంటే మనం రోజు ఒక బియ్యం తింటుంటే మన శరీరంలో రోజు అర్సెనిక్ విషం పేరుకుపోతూ ఉంటుందన్నమాట. కొన్నాళ్ళు అయ్యాక ఆ విషం వల్ల మన శరీరం విషపూరితం అయిపోతుందన్నమాట. సో ఇట్ ఈస్ ప్రుడెంట్ ఫర్ అడల్ట్స్ టు ఈట్ వెరైటీ ఆఫ్ ఫుడ్స్ అండ్ గ్రెయిన్స్ టు లిమిట్ దేర్ అర్సెనిక్ ఎక్స్పోజర్ ఇన్ రైస్ అని. అంటే మన శరీరంలో అర్సెనిక్ విషం పోకుండా ఉండాలంటే వీలైనంత వరకు తక్కువ రైస్ తినండి అని చెప్పి యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు సర్క్యులర్ ఇష్యూ చేశారు అమెరికాలో. అట్లాగే ఈ బ్రౌన్ రైస్లో ఫైటిక్ యాసిడ్ అని ఉంటుందన్నమాట. ఫైటిక్ యాసిడ్ జనరల్గా నట్స్ సీడ్స్ ఇట్లాంటి వాటిలో ఉంటుంది. బ్రౌన్ రైస్ని హోల్ గ్రెయిన్ అంటారు కాబట్టి అందులో కూడా కాస్త ఫైటిక్ యాసిడ్ ఉంది, నట్స్ లాగా పనిచేస్తుంది అనమాట. ఇది ఈ కాల్షియం ఐరన్ జింక్ మనము ట్యాబ్లెట్స్ వేసుకున్నా ఫుడ్ ద్వారా తీసుకున్నా అది ఉపయోగపడేటట్టుగా బాడీకి వంట పట్టేలాగా ఈ ఫైటిక్ యాసిడ్ హెల్ప్ చేస్తుంది. అదే బ్రౌన్ రైస్ కాకుండా వైట్ రైస్కి వచ్చేసరికి ఈ ఫైటిక్ యాసిడ్ వెళ్ళిపోతుంది అనమాట. సో నెక్స్ట్ బ్రౌన్ రైస్ హ్యాజ్ ఏ నట్టి ఫ్లేవర్ అండ్ హోల్ గ్రెయిన్. అంటే బ్రౌన్ రైస్ నట్స్ కేటగిరీలో వేసుకోవచ్చు. అది కూడా గ్లైసిమిక్ ఇండెక్స్ 50 ఉంటుంది కాబట్టి ఒక కప్పు. ఇప్పుడు అందుకనే మనం ఫిల్మ్ స్టార్స్ అంతా ఒక కప్పు బ్రౌన్ రైస్ తింటుంటారు, ఎందుకంటే వాళ్ళు దాన్ని నట్స్ కింద క్యాలిక్యులేట్ చేస్తున్నారు కాబట్టి. ఫ్యాట్కి వచ్చేసరికి ఫ్యాట్ కంటెంటు వైట్ రైస్లో అయితే 0, అదే బ్రౌన్ రైస్లో అయితే ఒక 1% ఉండే ఛాన్స్ ఉందన్నమాట. ప్రోటీన్కి వచ్చేసరికి వైట్ రైస్లో మామూలుగా బ్రౌన్ రైస్లో 7% ప్రోటీన్ ఉంటే ఇందులో నెగ్లిజిబుల్ కంటెంట్ తగ్గిపోతుంది, ఎందుకంటే పైపర్ వెళ్ళిపోతుంది. అందులో ప్రోటీన్ ఎక్కడైతే ఉంటుందో అది వెళ్ళిపోయి చాలా నామినల్గా కంటెంట్కి వచ్చేస్తుంది అనమాట. సో ప్రోటీన్ కూడా వెళ్ళిపోతుంది. విటమిన్స్ మినరల్స్ కూడా వైట్ రైస్లో వెళ్ళిపోతున్నాయి. అయితే ఇది మరి బియ్యం ఎవరు తినాలి అంటే డయాబెటీస్ ఉన్నా లేకపోయినా కూడా బియ్యం ఎవరికైనా మంచిది కాదు, ఎందుకంటే అర్సెనిక్ విషం ఉంది ఇందులో. అయితే బియ్యం తింటే బ్రౌన్ రైస్ మాత్రమే తినాలి. అయితే ఫైనల్గా మిరాకిల్ రైసు లేదా స్పెషల్ రైసు లేదా ఆర్గానిక్ రైసు ఇట్లాంటివన్నీ మోసం అన్నమాట. మీరు 50 రూపాయలు లేదా 60 రూపాయలకి కిలో బియ్యం కొనుక్కున్నా అందులో అవే కంటెంట్స్ ఉంటాయి. అంటే భూమాత మనకి బియ్యం ఇచ్చేది భూమాత అన్నమాట. అయితే పురుగు మందులు బాగా వాడినప్పుడు ఈ అర్సెనిక్ విషం ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అయితే పురుగు మందులు వాడకుండా ఆర్గానిక్ పద్ధతిలో సేంద్రియ పద్ధతిలో అయితే ఈ అర్సెనిక్ విషం కొద్దిగా తక్కువ అంటే విషపూరితమైన అనేది కొంచెం తగ్గి ఉంటుంది అంతే తప్ప బియ్యం అంటేనే విషం అని చెప్పేసి యుఎస్ సర్క్యులర్ ఉంది కాబట్టి. అయితే మనము 60 రూపాయలకు బియ్యం కొనకుండా 1600 పెట్టుకొని అది 100 గ్రాములే తినాలి అంటే 100 గ్రాములు బియ్యం రోజుకు మాత్రమే తినాలి అనుకున్నప్పుడు అందులో 100 గ్రాముల్లో 400 క్యాలరీస్ వస్తాయి. 100 గ్రాముల్లో దాదాపు
88 గ్రాములు కార్బోహైడ్రేట్ వస్తుంది. అది కీటో డైట్‌కి పనికొస్తుందని చెప్పారంటే వినే వాళ్ళని మూర్ఖులు అనుకోవాల్సిందే. చెప్పేవాళ్ళు చాలా తెలివైన వాళ్ళనమాట. అంటే రూ. 50 రైస్‌ని 1600కి అమ్మడం ద్వారా జనాలని మోసపుచ్చుతున్నారంటే మరి వాళ్ళు చాలా తెలివైన వాళ్ళని అనుకోవాలి. రైస్ గురించి తెలియకుండా 1600 పెట్టి 100 గ్రాములు మాత్రమే తింటే అదేదో మేలు జరుగుతుంది. అందులో రోజుకి 88 గ్రాములు కీటోన్స్ ఒక్క రైస్ నుంచే వస్తే కీటో డైట్ ఎట్లా అవుతుంది అది? కనీసం లో కార్బ్ డైట్ కూడా కాదు. ఇప్పుడు సినిమా వాళ్ళు సూపర్ స్టార్లంతా ఒక కప్పు బ్రౌన్ రైస్ తీసుకుంటారు రోజంతా. అంటే 50 గ్రాములు రైస్ తీసుకుంటే వాళ్ళకి మ్యాక్సిమం 200 గ్రామ్స్, అందులో 50 గ్రాములు 40 గ్రామ్స్ కార్బోహైడ్రేట్ వస్తుంది. ఒక 150 క్యాలరీస్ వస్తాయి అన్నమాట. వాళ్ళు మరి మిరాకిల్ రైస్ ఎందుకు తినట్లేదు, మ్యాజిక్ రైస్ ఎందుకు తినట్లేదు అంటే ఇదే కారణం అన్నమాట. ఇప్పుడు మనకి క్రికెటర్ విరాట్ కోహ్లీ ఆయన తాగే మినరల్ బాటిల్ 1 లీటర్ బాటిల్ 2000 రూపాయలు ఉంటుందన్నమాట. మనం తాగే మినరల్ బాటిల్ 20 రూపాయలు ఉంటే ఆయనది 2000 రూపాయలు ఉంది. అయినా కూడా అతను ఈ మ్యాజిక్ రైస్ అని మినరల్ రైస్ తినట్లేదు. మంచి ఆర్గానిక్ లేదా నాన్ ఆర్గానిక్ బ్రౌన్ రైస్ ఒక కప్పెడు తింటాడు, లేదా 2 కప్పులు తింటాడు అనమాట. అంతే తప్ప ఇట్లా ఒక 50 రూపాయల బియ్యాన్ని 1600కి అమ్మడం ద్వారా రైస్ మంచిది అవుతుందంటే వాళ్ళు చెప్పేవాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. అది నమ్మి కొనుక్కునే వాళ్ళు మూర్ఖులని మనం భావించాల్సి ఉంటుంది. మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.